హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా. సో రీసెంట్‌గా వైసీపీ వాళ్ళు చేస్తున్న కొన్ని కామెంట్స్ చూస్తుంటే సీరియస్‌లీ అంటే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఏది దమ్ముంటే సింగిల్‌గా పోటీ చెయ్యి అని చెప్పేసి సవాల్ విసురుతున్నట్టు లేదు వీళ్ళు. "అయ్యా ప్లీజ్ అయ్యా మీ కాలు మొక్కుతాం దయచేసి సింగిల్‌గా పోటీ చేయండి. అయ్యా ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా దయచేసి సింగిల్‌గా పోటీ చేయండి" అని బతిమాలుతున్నట్టుంది. అంతగా ప్రతి ఒక్కరు కామెంట్స్. ఎవ్వరు చూడు అదే. సింగిల్‌గా పోటీ చేయి, సింగిల్‌గా పోటీ చేయి, సింగిల్‌గా పోటీ చెయి. అంటే ఆయన సింగిల్‌గా పోటీ చేస్తే ఇక వైఎస్ జగన్ గారు తిరుగుండదు గెలిచేస్తాడు. ఇదే వీళ్ళ స్ట్రాటజీ, వీళ్ళ ఆలోచన. ఇప్పుడు ఒక పార్టీకి వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలో వాళ్ళకొక ఐడియా ఉంటది. దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు. అది వాళ్ళ పార్టీ యొక్క స్ట్రాటజీ అనుకోవచ్చు. అంతే తప్ప ఆ పార్టీని గూడా మీరు సింగిల్‌గా పోటీ చేయమని చెప్పడానికి, డిసైడ్ చేయడానికి మీరెవరు? అసలు మీకు ఆ పార్టీకి సంబంధమే లేదు. వాళ్ళు అసలు కలిసి వచ్చినా సరే, మేము ఢీకొడతాం, మళ్ళీ అధికారంలోకొస్తామని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పాలి వైసీపీ వాళ్ళు. నెక్స్ట్ ఇదే కూటమి 2029లో కలిసే పోటీ చేయాలి. ఆ ఇరు పార్టీలను గూడా చిత్తుగా ఓడించాలి అని చెప్పేసి, ఈ ఒక దమ్మున్న స్టేట్‌మెంట్ ఇవ్వాలి. ఇలాంటి స్టేట్‌మెంట్ ఎవ్వరు ఇవ్వరు. ఎప్పుడు చూడు ఇదే. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసే దమ్ము లేదు. సొంతంగా 175 నియోజకవర్గాలు పోటీ చేసే అసలు సీనే లేదు పవన్ కళ్యాణ్‌కి. అని ఇలాంటి కామెంట్స్. అంటే కేవలం ఆయన సింగిల్‌గా పోటీ చేస్తే తప్ప ఈడ వైసీపీ గెలవదు అన్న ఒక మెసేజ్‌ని ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇదే వైసీపీ వాళ్ళు. కూటమిగా వాళ్ళు 2029లో 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసొచ్చినా సరే మేము ఢీకొంటాం. ఈసారి జగన్ గారికి తిరుగులేదు. మళ్ళీ మేము అధికారంలోకొస్తామని చెప్పేసి కాన్ఫిడెంట్‌గా ఎవ్వరు చెప్పట్లే. ఇంకా ఇంకా ముందడుగేస్తూ విజయ్ గారితో కంపేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని రకరకాల నీచంగా కామెంట్ చేస్తారు. అందులో మరీ ముఖ్యంగా రోజా గారు. మొన్నే చెప్పారు. ఏంది ఏదో ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో టీవీ 9లో అనుకుంటా. అందులో విజయ్ రిజల్ట్స్ వచ్చిన రోజు పవన్ కళ్యాణ్ గారిని లేపి లేపి తన్నారు అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ చేస్తారు. ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల వైసీపీ పార్టీకి ఇంకా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ లేపి లేపి తంతారు? ఎవరు లేపి లేపి తన్నారు? వైసీపీ వాళ్ళా? వాళ్ళు మొదటి నుండి పవన్ కళ్యాణ్ గారి మీద అలాంటి నెగెటివ్ కామెంట్సేగా చేస్తున్నారు. కొత్తగా ఏమన్నా చేసేదేమన్నా ఉందా కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారి మీద? కొత్తగా చేశారా? పోనీ టీడీపీ వాళ్ళో, లేకపోతే జనసేన వాళ్ళో వాళ్ళేమన్నా కామెంట్స్ చేశారా? అన్న ఈసారి మనం సింగిల్‌గా పోటీ చేద్దాం. విజయ్ చూడు ముఖ్యమంత్రి అయిపోయాడు. నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావని చెప్పేసి. వాళ్ళెవరు కామెంట్స్ చేయలే. ఇదే వైసీపీ వాళ్ళు మాత్రం ఇదే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడు చేశారు, ఇప్పుడు చేశారు. కానీ రోజా గారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే 2024 ఎన్నికల్లో, మొన్న ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఎలాగైతే మొన్న విజయ్ గారి రిజల్ట్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేపి లేపి తన్నారు అని చెప్పింది కదా! మరి 2024లో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఏం చేశారండి ఆంధ్ర ప్రజలు? 151 ఎక్కడ? 11 ఎక్కడ? మరి ఇక్కడ కూడా లేపి లేపి తన్నట్టేనా? అలా ఉండదు గదా! సో, ఎవరన్నా ఇలా కామెంట్స్ చేస్తే మరి ఇంకా ఎటో ఎళ్ళిపోతుంది అంశం అనేది. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లేపు లేపు తన్నప్పుడు, ఇప్పుడు 151 నుండి 11 వచ్చినప్పుడు ప్రజలు ఆంధ్ర ప్రజలు ఏం చేసినట్టు వైఎస్ఆర్‌సీపీ పార్టీని? అలా కామెంట్స్ కాదు గదా! ఇప్పుడు అక్కడ ఆంధ్ర రాజకీయాలు వేరు. తెలంగాణ రా ఈ త తమిళనాడు రాజకీయాలు కంప్లీట్ వేరు. తమిళనాడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో స్టాలిన్ మీద వ్యతిరేకత అనేది భారీగా వచ్చింది. అన్నా డీఎంకే మీద అసలు నమ్మకాలే లేవు. సో, ఆ వేవ్ టైమ్‌లో విజయ్ పార్టీ పెట్టడం, విజయ్ కొంత ప్రభావం తీసుకురావడం, అందులోనూ విజయ్‌ని చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఫ్యామిలీ అంశాల్ని బయటికి తీసుకొచ్చారు. సినిమాని ఇబ్బంది పెట్టారు. సినిమా రిలీజ్ కాకుండా చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా రకరకాలుగా ఆయన్ని వ్యక్తిగత హననం చేసే ప్రయత్నాలన్నీ చేశారు. అవన్నీ గూడా తమిళనాడు ప్రజలు ఆలోచించారు. ఓకే. ఈ ఒక్కసారి విజయ్ గారిని మనం కొంత మెజారిటీతో గెలిపిస్తే ఈసారి విజయ్‌ని ముఖ్యమంత్రి చేసుకుందాం అని చెప్పేసి ఆ ఆలోచన, ఆ ఇంటెన్షన్ తోటి ప్రజలందరూ విజయ్ వైపు మొగ్గు చూపారు. అక్కడ తమిళనాడులో మన ఆంధ్రాలో లాగా అక్కడ కులాలు చూడరు. మతాలు చూడరు.
కేవలం వ్యక్తుల్ని మాత్రమే చూస్తారక్కడ. కానీ వేరాజ్ ఆంధ్రాలో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఈ కులం వాడెవడు, ఈ మతం వాడెవడు, ఈడు ఏ పార్టీ వాడు, వీడు పరిస్థితి ఏంటి, ఇలా రకరకాల ప్రతి అంశాన్ని చూస్తారు. సో, ఇక్కడ ఆంధ్ర పరిస్థితులు వేరు. సో, పోయినసారి 2024లో ఖచ్చితంగా జగన్ గారి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది ఉండింది. మేబీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇండివిడ్యువల్‌గా పోటీ చేసి ఉన్నా, ఖచ్చితంగా ఎంతో కొంత ఒక 20, 30 సీట్లు కంపల్సరీ గెలిచుండేవారు. అప్పుడు ఇదే హంగ్ పరిస్థితి వచ్చి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఇటు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ మళ్ళీ కలిసేవారు కదా! సో, ఎలాగైతే 2029లో విడిగా పోటీ చేసినప్పుడు ఓట్లు చీలిపోయాయో, టీడీపీ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందో, సో, అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. జగన్ గారు చేస్తున్న అరాచకాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని జెప్పేసి ఇద్దరూ ఒకే స్టాండ్ మీద నిలబడి కూటమిగా ఎళ్లారు. అందులో ఏం తప్పుంది? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటే ప్రతి ఎలక్షన్‌లోనూ ఆయన ఇండివిడ్యువల్‌గానే పోటీ చేసేవారు గదా! 2024లో గూడా ఇండివిడ్యువల్‌గా పోటీ చేసేవారు. 2029లో గూడా ఇండివిడ్యువల్‌గా పోటీ చేసేవారు. ఆయన ఇంటెన్షన్ ముఖ్యమంత్రి అవ్వడం కాదు. రాష్ట్రం బాగుపడాలన్నది ఆయన ఆలోచన. ఆ ఆలోచన అనుగుణంగానే వాళ్ళు స్టెప్ తీసుకున్నారు. దాంట్లో తప్పేముంది? అంటే రాజకీయాల్లో ఎవ్వరు ఎక్కడ పొత్తులు పెట్టుకోలేదా? గతంలో రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకోలేదా? లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోలేదా? లేకపోతే ఇప్పుడున్న నరేంద్ర మోదీ గారు బీజేపీ పార్టీ ఎప్పుడు గాని పొత్తులు పెట్టుకోలేదా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడే గాని పొత్తులు పెట్టుకోలేదా? మీరంటున్నట్టు విజయ్ గారు ఇప్పుడు పొత్తుల వల్లే గదా ముఖ్యమంత్రి అయ్యారు. లేకపోతే అసలు ఆయన ముఖ్యమంత్రి స్థానం ఎక్కడిది? సో, కాబట్టి ఇలాంటి సినారియోస్ అన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడే మాటలన్నీ గూడా మానేసి, ఎలా కూటమిని ఎదుర్కోవాలి? ఎలా కూటమిని ఈసారి ప్రతిపక్షాన్ని పరిమితం జేసి మనం అధికారంలో రావాలి అని జెప్పేసి ఆ ఆలోచనతోటి మీరు ముందుకెళ్తే మటుకు ఖచ్చితంగా మీకే లాభం. అంతే తప్ప వాళ్ళు ఇండివిడ్యువల్‌గా వస్తేనే మేము గెలుస్తాం. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తేనే మేము గెలుస్తామన్న ఆలోచనలో మీరు ఉన్నన్ని రోజులు మీకు ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలోకి రాదు. మీ వైఎస్ జగన్ గారు ఆయన, ఆయన ఎలా ఇప్పుడు ఎలాగో పాదయాత్ర అంటున్నారు. ఆ పాదయాత్రలో ఇచ్చే హామీలు బట్టి, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత బట్టి, జగన్ గారు ఆ ప్రభావాన్ని, ఆ వ్యతిరేకతని తన వైపు మలుచుకోగలిగితే డెఫినిట్‌గా వైఎస్ఆర్‌సీపీకి యూజ్ అవుతుంది తప్ప, వీళ్ళు ఇండివిడ్యువల్‌గా పోటీ చేస్తేనే మేము గెలుస్తామనే ఆలోచన నుండి అసలు అది రాంగ్ ఆలోచన అది. సో, ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.